హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం బీరకాయ పాలు ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయ పాలలో కావాల్సినవి 2 బీరకాయలు, 1 టమాటో, 1 ఆనియన్, పోపు దినుసులు, కరివేపాకు మరియు పాలు. బీరకాయ, ఆనియన్, టమాటో ఇవన్నీ ఇలాగా పీసెస్లా కట్ చేసి పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. అది కాగాక అందులోకి పోపు దినుసులు వేసుకుందాం. అవి చిటపటలాడాక ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. అది ఒకసారి కలుపుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. అందులోకి టమాటో యాడ్ చేసుకుందాం. రెండింటిని ఒకసారి కలుపుకుందాం. టమాటాలు కొంచెం మగ్గాయి కదా, అందులోకి ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. అందులోకి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మగ్గనిద్దాం. అందులోకి కరివేపాకు వేసుకుందాం. ఇది బాగా ఒకసారి కలుపుకొని బీరకాయ కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఆగాక అందులోకి పాలు యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. కుక్కర్ విజిల్ పోయేదాకా వెయిట్ చేసి కుక్కర్ మూతని ఓపెన్ చేద్దాం. ఒకసారి కదుపుకొని చూద్దాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ 2 మినిట్స్ తర్వాత కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బీరకాయ పాలు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా మీ కిచెన్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.